వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను ఇడ్లీ తయారు చేస్తున్నాను. ఇడ్లీకి పొట్టుపప్పు మాట ఇది ఒక 5-6 గంటల ముందే నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకుంటే ఇలా నానుతుంది. క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక 4 ఇప్పుడే నానబెట్టాను నూక, ఇడ్లీ నూక. ఈ గ్లాసుడు పప్పు వేసాను, 4 గ్లాసులు నూక వేసాను. అదే సాయమినపప్పు అయితే 3 గ్లాసులు వేసుకోండి, ఎందుకంటే అప్పుడు కొద్ది గట్టిగా వస్తాయన్నమాట. అందుకని దానికి 3 గ్లాసులు వేసుకోండి. మామూలు పొట్టుపప్పు అయితే కొంచెం బాగా ఉరువు అవుతుంది కదా, 4 గ్లాసులు వేసుకోండి. చేసి విధానం చూపిస్తాను. గ్రైండర్ ఆన్ చేశాను. ఇందులో ముందు ఫస్టే గ్లాస్ నీళ్ళు వేసుకోండి. ఫస్ట్ పప్పు వేసుకున్నారనుకో రాయి పట్టేస్తుందన్నమాట. అందుకని ముందు నీళ్ళు పోసుకుని తర్వాత పప్పు వేసుకోండి. ఒక్కసారి వేయకండి, కాస్త తిరిగిన తర్వాత అలా కొంచెం కొంచెం వేసుకోండి. గ్రైండర్ మీద మూత పెట్టేసుకుందాం. పిండిలా అనుకోండి. ఇలా అనుకుంటే ఎక్కడైనా పొద్దుపోతుంటే మీకు బాగా కలుస్తుంది. పిల్లలకి అలా పెట్టుకోలేను అంటే ముందుగా ఇలా మరి లోపలికి వెళ్ళినక్కడే ఇలా అయితే చేస్తుంది. ఇలా పెట్టుకుంటే అది అలాగే వెళ్తుంది. సిమ్మర పెడితే పప్పు అలాగే. మాకంటే ఆడవాళ్ళకి పెద్దవాళ్ళకి అలవాటు ఉంటుంది కదా. పిల్లలకంటే గమ్మున చేయాలి పది లోపలికి. చేయి మాత్రం పెట్టకండి, అలవాటు లేని వాళ్ళు గమ్మున చేయి లోపలికి వెళ్ళిపోయి. పప్పు నలిగిపోయింది చూసారా. పప్పును కొంచెం తీసుకుందాం పక్కకి. ఈ పిండి కొంచెం తీసుకుందాం. ఒకసారి ఇడ్లీని కడిగేసి గట్టిగా పిండేసుకుని ఉన్న మినపిండిలో కొంచెం పిండిలో వేసుకుని, ఎక్కువ కాదు, ఒక తిప్పుకుంటే సరిపడుతుంది. ఒక ఇలా తిప్పేసుకుని ఇందాక మినపిండి తీసుకున్నాం కదా, అందులోకి తీసేయండి. ఇలా చేస్తాం వల్ల మీకు ఇడ్లీ బాగా వస్తుంది. ఇంకా చూసారా పిండి ఎంత బాగా వచ్చిందో. మనం ఇది సాయంకాలం వేసుకుందాం. ఇడ్లీ సాల్ట్ వేసుకున్నప్పుడు కలుపుకుందాం. ఈ పిండి అంతా అందంగా ఊడ్చుకుని మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఉదయం మీకు మినపిండి ఎలా రుబ్బాలో, ఇడ్లీకి ఎలా చేయాలో చెప్పాను కదా. రుబ్బేసి మనం పక్కన పెట్టినాం కదా. ఇప్పుడు నైట్ అయిపోయింది, ఇడ్లీ తయారు చేస్తాను. దాని ఇడ్లీలోకి చట్నీ కావాలి కాబట్టి చట్నీ తయారు చేస్తున్నాను. ఎచ్చలగుళ్ళు 1 గ్లాసుడు, అందులో హాఫ్ వేపించాను, హాఫ్ కొబ్బరి, పచ్చిమిరకాయలు, చిన్న అల్లం ముక్క, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయ. కావాల్సిన పదార్థాలు ఇవి. తయారు చేసే విధానం మీకు నేను చెప్తాను. ముప్పుడు పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించి ఎచ్చలగుళ్ళు వేపుకుందాం. వేగిపోయి ఒక పక్కన తీసుకుందాం. ఒక ఆయిల్ వేసుకుందాం, 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం.
పచ్చిమిరకాయలు వేసుకుందాం. పోయినాయి పచ్చిమిరకాయలు. ఆ తిన్నాము ఒకసారి రావాలి తీసుకుందాం. ఒకసారి ఇందాక వేయించాను కదా, నూనె లేకుండా వేయించాను కదా, ఆ పొట్టు అంతా తీసేసాను. తీసి ఒకసారి నూనెలో అనుకున్నాను. కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత వేపించాను ఆపుకొని వేడి సరిపోతుంది. కట్టేసి చల్లారాక పచ్చడి మిరపకాయలు చల్లారిపోయింది. అన్నీ కొబ్బరి చల్లారిపోయినాయి వేసాం. కడిగేసి నానబెట్టుకున్నాం చింతపండు, కొంచెం సాల్ట్ సరిపోయిన తర్వాత మన రుచి సరిపోయిన. అది ఉదయం మనం నానబెట్టుకున్నాం కదా, ఇంకా చూసారా బుడగలు వచ్చినాయి. ఇలా ఇంకా చూసారా పిండి ఇలా వస్తుంది అన్నమాట. మనం ఒక గిన్నెలో కావాల్సిన తీసుకుందాం ఒక పక్క నుంచి. ఇప్పుడు సాల్ట్ వేసుకుని కలుపుకుందాం మనకు రుచి సరిపడంత. చూసారా బాగా కలపండి, పిండి బాగా వస్తుంది. ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు మనం ఇడ్లీని ఇదే పిండితో వాయిపూడి వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు. మీకు నేను రెండు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ గిన్నె పెట్టాను. నీళ్ళు మరుగుతాయి. ఇది వాయిపూడి అన్నమాట. వాయిపూడి ఇడ్లీ పెట్టేసాను. మూత పెట్టుకున్నాం. ఈలోగా మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చడి మిక్స్ చేసుకున్నాం. ఇంక మనం అలా చేసుకుంటే వాళ్ళు ఇడ్లీ అయింది లేదు చూద్దాం ఒకసారి. ఇడ్లీ అయిపోయింది. స్టవ్ కట్టేద్దాం. చట్నీలోకి తాలింపు మాట కరివేపాకు, టమాటో, ఆవాలు, వేగిపోయినాయి. తీసుకుందాం, తాలింపు వేసేద్దాం చట్నీలో. ఇంకో చట్నీ తయారైపోయింది చూసారా. ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేసుకుందాం. చూడండి చాలా బాగుంటుంది చట్నీ ఇడ్లీలోకి. రెడీ అయిపోయింది. పక్కన మనం చెప్పినట్టు వస్తుంది. ఇక వాయిపూడి నూనె రాయలేదు, ఏమీ రాయలేదు. మనం చెప్పినట్టే వస్తాయి అన్నీ.
చట్నీ తయారు చేసాం కదా, చట్నీ కానీ కారప్పొడి కానీ పొడిలేవి కానీ ఏవైనా బాగుంటాయి. ఇది చూసారా ఇడ్లీ, వాయుగూడెం ఎలా ఉందో అది చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ఇది ఉడికించి చక్కగా ఉంది చూసారా. ఇడ్లీ కూడా అంతే, ఇది మెత్తగా ఉంటాయి, దూదల్లా ఉంటాయి. మీరు ఇలా తయారు చేసుకొని ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా తయారు చేసుకుని తిని ఎలా ఉందో చెప్పాలి నాకు. మీరు నాకే కదా ఇంకొక నలుగురు చెప్పాలి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇడ్లీ అందరికీ వచ్చి ఇడ్లీలు రాని పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను నేను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.